ప్రపంచ వాణిజ్య కార్యకలాపాలను స్తంభింపచేయడం, వాణిజ్య కార్యకలాపాల మీద దాడులు చేయటం, అందుకోసమని చెప్పి ఎర్ర సముద్రంలోకి వచ్చినటువంటి అరేబియా సముద్రంలోకి వచ్చినటువంటి వాణిజ్య నౌకల్ని అది ఏ దేశానివైనా సరే ఇజ్రాయెల్ మిత్రులే అంటూ వాటిని దెబ్బతీస్తూ రష్యా చైనావి తప్ప మిగతా వాళ్ళ ఇరాన్, రష్యా చైనా ఇరాన్ ఉత్తర కొరియా ఈ నాలుగిటికి సంబంధించిన షిప్పులు తప్పించి మిగతాది ఏ షిప్పులైనా సరే ధ్వంసం చేస్తూ వస్తున్నటువంటి హౌతీలు తాజాగా అటాక్స్ కంటిన్యూ చేస్తూ 50 వాణిజ్య నౌకల మీద ఒక్కసారిగా దాడికి పాల్పడితే దాని మీద అమెరికా రిటాలియేషన్ అటాక్ చేస్తుంటే అమెరికా మీదనే దాడికి దిగడం ద్వారా హౌతీలు ఒక రకంగా పెను సంచలనమే సృష్టిస్తున్నారు. ఎమెన్స్ హౌతీ రెబెల్స్ claimed that they attacked an American ship bound for Israel with drones and missiles in response to the killing of 10 members of the Iran-backed group. The attack, which the US said was foiled, was the biggest yet by the Houthi rebels in Red Sea since the start of war in Gaza following Hamas assault on Israel in October last year. ఇప్పటిదాకా అమెరికాని ఏమీ చేయలేకపోయింది. అమెరికాకి సంబంధించినటువంటి యుద్ధ నౌక మీద దాడికి పాల్పడ్డామని హౌతీ చెప్తే వాళ్ళు దాడికి దిగారు, మేము దాన్ని మధ్యలోనే తొక్కేసాం అని చెప్పేసి అమెరికా చెప్తుంది. కాకపోతే అమెరికానైనా సరే మేము లెక్క చేయమన్నటువంటి సంకేతాన్ని ప్రపంచానికి ఇవ్వడం కోసమనే ఈ దాడులకు పాల్పడుతున్నారు హౌతీ తీవ్రవాదులు.